హలో, నీ పేరేంటి? హలో, ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా? నా ఇన్స్టా ఐడి అడుగునా. మీ చెల్లి పొట్టిది భలే ఉంది, తన ఇన్స్టా ఐడి చెప్తావా? నీ డ్రెస్ సూపర్గా ఉంది, ఒకసారి చూడే, మాట్లాడొచ్చు కదా. హలో హలో హలో. ఛా, మళ్ళీ వచ్చారు. ప్రతిరోజు ఇదే తంతు. తొందరగా వెళ్ళిపోవాలి, సమాధానం చెప్పకపోవడమే మంచిది. ఏమైంది? ఎందుకు అంత ఆందోళనగా ఉన్నారు? అక్క, ప్రతిరోజు మా పీజీ దగ్గర ఈ అబ్బాయిలు మమ్మల్ని వేధిస్తున్నారు. మేము పనికి వెళ్ళి తిరిగి రావడానికే భయపడిపోతున్నాం. ప్రతిరోజు వీళ్ళు అదే మూలలో కూర్చొని చూస్తూ ఉంటారు. మేము వెళ్ళే సమయంలో మమ్మల్ని హేళన చేస్తున్నా ఎవరు సహాయం చేయడానికి కూడా రారు. ఇది చాలా అసహనం గురిచేసే విషయం. సరే, బిషప్ డేవిడ్ నగర్లో సెంటెన్స్ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ ఉంది. మెడ్రాస్ అన్నమ్మ గారి సిస్టర్స్ ఆ హాస్టల్ని నిర్వహిస్తున్నారు. అక్కడ మీకు పూర్తి భద్రత ఉంటుంది. రండి, నేను మీతో వస్తాను. అదిగో ఆ బిల్డింగేనమ్మా. ఏంటి పిల్లలు కలవలపడుతూ కనిపిస్తున్నారు? ఏమైందమ్మా? సిస్టర్, ప్రతిరోజు మా పీజీ దగ్గర కొంతమంది మమ్మల్ని హేళన చేస్తూ వేధిస్తున్నారు. ఒక ఆంటీ మమ్మల్ని ఇక్కడికి పంపారు. మీరు చాలా మంచి పని చేశారు. ఇకపై మీరు ఇక్కడ సురక్షితంగా ఉండవచ్చు. లోపలికి రండి మా. థ్యాంక్ యూ సిస్టర్. కానీ ఇక్కడ కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మొదటిది, రాత్రి వేళలో మీరు లేటుగా రాకూడదు. రెండవది, ఆహారాన్ని వృధా చేయకూడదు. భవనం లోపల నిశ్శబ్దాన్ని పాటించాలి. చివరిగా, ప్రతి రాత్రి పడుకునే ముందు మనం కలిసి ప్రార్థన చేస్తాము, దేవుని రక్షణ కోసం. థ్యాంక్ యూ సిస్టర్. మాకు ఇక్కడ భరోసాగా అనిపిస్తుంది. అవును సిస్టర్, మిమ్మల్ని కలవటం భాగ్యంగా భావిస్తున్నాం. ఈ స్థలం హాస్టల్ మాత్రమే కాదు, ఇది మీకోసం ఒక సంతోషమైన ఇంటిలా ఉంటుంది. మీరు ఒంటరిగా లేరు, మేము కూడా మీతో ఉన్నాము. ఈ కాలంలో కూడా మహిళలు సాధారణ స్థలాలలో భద్రత కోల్పోతున్నారు. వారికి రక్షణ, గౌరవం అందించవలసిన బాధ్యత మనపై ఉంది. మెడ్రాస్ సెంటెన్స్ సిస్టర్స్ అయిన మేము వెల్లూరులో ఈ సేవను అందిస్తున్నాము. ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్య బలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో స్వార్థను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో
చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్యామల బాలరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ శ్యామల విమలారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి విన్సెంట్ రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ ఆన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి రత్నమేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం భూపతి విక్టర్ జ్యోతిలకు ఆయుర ఆరోగ్యములు, భూపతి అవినాష్ గురుత్వ తర్ఫీదు దేవుడు దీవించాలని, భూపతి వంశీ ఎమ్మెల్సీ చదువుతుండగా దేవుని యందు వినయం విధేయత కలిగి జీవించాలని కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దీవించాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం తుమ్మిడి చంద్రశేఖర్ శ్రీలేఖ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండాలని, ఆయుర ఆరోగ్యములు వారికి ప్రశాంతత దయచేయాలని మరియు వారి కూతురు తుమ్మిడి అనన్య దీక్షిత చదువులో మంచిగా రానివ్వాలని, ఆరోగ్యంతో ఉండాలని,
దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం వల్ల అన్నీ మంచిగా జరగాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కోరుకొల్లు వాస్తవ్యులు శ్రీలంకపల్లి కిషోర్ జస్వంతి కుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యం కొరకు చేసే పనులలో దేవాతి దేవుడు తోడుండాలని, ముఖ్యముగా లంకపల్లి కెవిన్కు మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుని తోడ్పాటు వారి ఉన్నత చదువులలో ఎదుగుదలలో తోడుండాలని దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి ప్రార్థన ఫలితంగా ఈ కుటుంబంలోని వారందరికీ అన్ని మేలులు సమకూరాలని శ్రీ హరీష్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బొల్లారం హోలీ ఏంజల్స్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన చంద్రశేఖర్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నందున దాని నుండి సంపూర్ణ విముక్తి పొంది మంచి ఆరోగ్యం చేకూరాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం వలన సంపూర్ణ విముక్తి పొందినట్లుగా దివ్యబలి పూజను విజయవాడ రీజియన్ సిస్టర్ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం క్రీస్తు జ్యోతి దేవాలయం మహబూబ్ నగర్. పుట్టినరోజు జరుపుకుంటున్న అనుగ్రహితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు మిర్చి వ్యాపారం మంచిగా జరగాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ. మర్రెడ్డి నిర్మల కుటుంబంలో జరిగిన మేలులకు, జరగబోయే మేలులకు కృతజ్ఞతగాను మరియు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలను కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న చిట్టాల అభిషక్తుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ జోస్న ఓఎస్బి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దైవ సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈరోజు ఈ దివ్య బలి పూజను ప్రత్యేకముగా మద్రాస్ అన్నమ్మగారి సభ విజయవాడ ప్రాంతము వారు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేక విధముగా వారి యొక్క సభను స్థాపకురాలైనటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క 151వ వర్ధంతి సందర్భముగా ప్రత్యేక పూజలు ఈ సంవత్సరమంతా వారు సమర్పిస్తూ ఉన్నారు. ఆ భాగంలోనే ఈరోజు దివ్య బలి పూజ కూడా సమర్పింపబడుతూ ఉన్నది. మరి వారి యొక్క పునీత పట్టము కొరకు మరియు వారి సభ కొరకు ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. దేవుడు మనందరినీ తన బిడ్డలుగా ఎన్నుకొని ఉన్నారు, తన ప్రజలుగా పిలిచి ఉన్నారు అని ఈరోజు మొదటి పట్టణము మనకు తెలియచేస్తున్నది. దేవుని బిడ్డలుగా మనము ఎన్నుకొనబడినప్పుడు, ఏర్పరచబడినప్పుడు మనందరి యొక్క బాధ్యత ఏమిటని మనం ఆలోచన చేయాలి. ఈ దైవ సేవకురాలైన తాటిపత్రి జ్ఞానమ్మ గారి జీవితము మనకెంతో ప్రేరణగా ఉంటూ ఉన్నది. ఆమె తాను చేసినటువంటి కృషి వలన తిరుసభకి మఠ కన్యల సంస్థలను అందించగలిగినది. వారి ద్వారా ఎంతోమంది ఈరోజు క్రీస్తుని తెలుసుకోగలుగుతున్నారు. వారి సేవల ద్వారా ఎంతోమంది జ్ఞానమును పొందగలుగుతూ ఉన్నారు. అటువంటి విషయాల్లో మనందరం కూడా ప్రేరణ తీసుకొని దేవుని బిడ్డలుగా ఉన్నంత మన యొక్క బాధ్యతగా మనం చేసే పనులలో మనము దేవుని సేవ కొరకు ఏమి చేస్తున్నాము అని పరిశీలన చేసుకుందాం. మన జీవితాన్ని దేవునికి అర్పించుకొని దాని ద్వారా వచ్చేటువంటి యొక్క ఫలమే మన సేవ. ఆ సేవ ద్వారా అనేకులు యేసుని చేరుకోవాలని మనం ప్రయత్నించడం మనం చేయవలసిన బాధ్యత. ఈ శక్తిని దయచేయమని దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం.
ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మాయందు మా వెనక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢచిత్తమును వసగునుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమును విశ్వాసమునకు విధేయునగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తులత్వమును వసగెను. మొదటి పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యేసుక్రీస్తు సేవకుడు అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడినవాడు, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు వ్రాయినది. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను ముందుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనములందు వాగ్దానము చేసెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా దావీదు సంతతిలో జన్మించెను. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానం వలన పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడిగా నియమింపబడెను. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయునగునట్టు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తులత్వమును వసగెను. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను. రోము నగరమందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ శుభమును కోరుచు వ్రాయినది. మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుచున్నందున తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ.
ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 29 నుండి 32 వరకు. ప్రజలు అనేకులు అతడు చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది. కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడిచ్చట ఉన్నాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పరిశుద్ధ వాక్యములను ధ్యానిస్తున్నటువంటి సమయంలో మీతో పంచుకొనుటకు నాకు ప్రభు 3 అంశాలు ఇచ్చారు. ముఖ్యముగా మొదటి పట్టణాన్ని చదువుతున్నటువంటి సమయంలో 3 విషయాలు నాకు తలంపునకు వచ్చాయి. మొట్టమొదటి విషయము వాక్యంలో విన్నట్లుగా క్రీస్తు ప్రభు ఎవరు? ఆ వాక్యమును రాసినటువంటి రోమా పౌరులకు లేఖను రాసినటువంటి పౌలు గారు ఎవరు? వీన్ని వినుచున్నటువంటి మనము ఎవరు? ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. యేసు ప్రభు ఎవరు? ఆ వాక్యమును మనకు అందించినటువంటి పౌలు గారు ఎవరు? ఆ వాక్యం వినుచున్నటువంటి మనము ఎవరము? మొట్టమొదటి దానికి ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకున్నటువంటి భాగము రోమా పౌరులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదువుకున్నాం. ఈ భాగములో ఉన్నటువంటి 4వ వచనము ఈ విధముగా తెలియచేస్తున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడుగా దావీదు సంతతిలో జన్మించెను. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. యేసు ప్రభు మరణం నుండి తిరిగి లేచిన వారిలో ప్రథముడు.
ఆ విధముగా పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తిని పొంది దేవుని చేత ఆయన కుమారుడుగా ఏర్పరపబడి ఉన్నాడు. అంటే ఆ యేసు ప్రభు ఎవరు? ఆయన నిజముగా ప్రభువులకు ప్రభువు, అధికారులకు అధికారి. ఆయన దేవుడి కుడి పార్శ్వన కూర్చొని సమస్తమును పరిపాలించుచూ ఉన్నాడు, సమస్తమును నడిపించుచూ ఉన్నాడు, మన తిరుసభకు శిరస్సు అయి ఉన్నాడు అని పౌలు గారే మరొక చోట ఎఫెసీలోకి రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో స్పష్టంగా తెలియచేస్తున్నారు. యేసు ప్రభు మరణాన్ని గెలిచారు కాబట్టి ఆయనే నిజమైన మన రక్షకుడు. మిమ్మల్ని అడిగితే యేసు ప్రభు ఎవరంటే వెంటనే ఒక మాటలో రక్షకుడు అని చెప్తారు. కానీ ఆ రక్షకుడు అనే దానికి అర్థం ఇది. ఆయన శిలువ మరణాన్ని పొంది తిరిగి 3వ రోజున లేచాడు. ఆ మరణ ముళ్ళను విరిచాడు, నిత్య జీవమును చాటాడు. ఆ నిత్య జీవంలోనికి మనల్ని ఆహ్వానించేటువంటి ప్రభువుగా ఇప్పుడు నియమితుడై ఉన్నాడు తండ్రి చేత. కాబట్టి ఆయనలాగా మనము కూడా నిత్య జీవాన్ని చేరుకోవాలంటే అది ఆయన ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే దేవుడు ఆయన్ని తన కుమారుడుగా ఆత్మశక్తితో సమస్తాన్ని నడిపించేందుకు నియమింపబడి ఉన్నటువంటి ప్రభు. ఈ యొక్క జ్ఞానం మనకు అవసరం. అందుకే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే చాలాసార్లు పలికి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చెబుతున్నాడు, నన్ను విశ్వసించు వారిని నేను నిత్య జీవము అనుగ్రహిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 54లో చెప్తూ ఉన్నాడు, నన్ను విశ్వసించు వారిని నేను అంతిమ దినమున, నా శరీరం భుజించు వారిని నేను అంతిమ దినమున లేపొదును అంటున్నాడు. అటువంటిది యేసు ప్రభు మాత్రమే మనకు ఇవ్వగలరు. ఈ లోకంలో మనం అన్నీ కలిగి ఉండవచ్చు, చివరికి మనకి నిత్య జీవాన్ని ప్రసాదించేవారు ఎవ్వరూ లేరు, యేసుక్రీస్తు తప్ప. అంతటి ఘనమైన దేవుడు, నిజ దేవుడు, లోకరక్షకుడుగా యేసు ప్రభు మనకై ఉన్నారు అనేది ఈరోజు మనము చూడవలసినటువంటి మొదటి సత్యం. తర్వాత పౌలు గారు ఎవరు? పౌలు గారు ఎవరనేటువంటిది ఈరోజు మొదటి పట్టణంలో దాన్ని కూడా ఆయనే తెలియచేసుకుంటూ ఉన్నాడు. రోమా పౌరులు 1వ అధ్యాయం 5వ వచనంలో తెలియచేస్తున్నాడు, అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగినట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును వసగెను. యేసు ప్రభు ద్వారా దేవుడు సకల జాతి ప్రజలను విశ్వాసంలోనికి రాబట్టడానికి ఈయనకు అపోస్తలత్వమును అనుగ్రహించాడు. అంటే ఇతన్ని దేవుని సేవకుడుగా నియమించుకున్నాడు. ఆయనకు అందరికీ సువార్తను బోధించేటువంటి బాధ్యతను అప్పగించాడు అని తాను ఎవరని తనే తెలియచేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక స్వార్థ పరిచారకుడుగా, అపోస్తులుగా, దేవుని యొక్క సేవకుడుగా యేసు ప్రభుని విశ్వాసం లేని వారికి అందిస్తూ ఉన్నాడు. అనేకుల్ని విశ్వాసంలోనికి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పని చాలా గొప్పగా చేశాడు. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 16వ వచనములో ఆయన అంటాడు, అయ్యో సువార్తను బోధించని ఎడలా నాకు అనర్థము అంటున్నాడు. అనగా ఆ సువార్త బోధనకు తన్ను తాను ఎంతగా అంకితము చేసుకున్నాడో, అది చేయకపోతే నా జీవితం వ్యర్థమవుతుంది, అయ్యో అది నాకెంతో శిక్షకి పాత్రలు చేస్తుంది అని చెప్పి తన బాధ్యతను సమస్తమును ఆయన మనకి తెలియచేస్తున్నాడు. అనేక విధాలుగా, అన్ని విధాలుగా అనేకుల్ని రక్షించడానికి తను ప్రయాసపడ్డాడు. ఈ లేఖలు కూడా రాశాడు. ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం, యేసు ప్రభు ఎవరని తెలుసుకోగలుగుతున్నాం. అంతగా తన జీవితాన్ని ప్రభు కోసం వాడుకున్నాడు. మరి మనం ఎవరము అనేది కూడా ఈరోజు వాక్యంలో చెప్పబడింది. 6వ వచనంలో చెప్తున్నారు, మీరును వారిలోని వారే,
యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మేము పిలిచెను. ఆయనేమో అపోస్తులుగా ఉండుటకు పిలిచాడు, మనలనేమో దేవుని యొక్క ప్రజలుగా ఉండుటకు పిలిచాడు. ప్రజలుగా ఉండటం అంటే యేసుని నమ్ముకొని జీవించాలి. యేసు నమ్ముకున్నటువంటి వారు ఎలా జీవించాలి అంటే ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఈరోజు మనము మరి ఈ దైవ సేవకురాలైనటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారిని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆమెది 151 వర్ధంతి అని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆమె కూడా ఒక సామాన్య క్రైస్తవురాలే. సామాన్య క్రైస్తవురాలే అయినా కూడా ఆమె ఎంతగానో తన్ను తాను దైవ సాక్షిగా దేవుని కొరకు పని చేసినది అనేటువంటి ఒక గొప్ప విషయము మనం ఈరోజు గ్రహించాలి. ఈ మధ్యకాలంలో చాలా విషయాలు విన్నాం. మరి ఈరోజు ఆమె కూడా తన వంతు పాత్రగా ఆమె చేసినటువంటి సేవ, ఆమె అధిక ధనికురాలు కాకపోయినప్పటికీ ఆమె ఫిరంగిపురంలో తనకున్నటువంటి కొద్ది పొలాన్ని అమ్మి మరి మద్రాసుకి సమీపంలో ఉన్నటువంటి కిలచేరి గ్రామములో ఒక చిన్న స్థలాన్ని కొని ఆ స్థలములో మరి ఏదైనా చేయాలని కడప, కర్నూలులో ఉన్నటువంటి మన దైవ సంఘాలని ఆమె దర్శించి విరాళాలు సేకరించి వచ్చినటువంటి ధనముతో ఆ కిలచేరిలో ఒక పాఠశాలను బాలికల కొరకు ఏర్పరిచి ఆ యొక్క బాలికలు చదువుకున్న బాలికల ద్వారా ఈ మఠాన్ని, అన్నమ్మగారి మఠానికి ఆమె పునాదులు వేసింది. అది ఇప్పుడు ఎన్నో శాఖలుగా అభివృద్ధి చెంది ఎన్నో సంస్థలు నడుపుతూ వేల మందికి ఆ యేసు ప్రభుని పరిచయం చేస్తూ విద్యను బోధిస్తూ ఆ క్రీస్తు ప్రభుకి వారు ఎంతో మహిమను చేకూరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సామాన్యురాలు యొక్క కృషి, ఒక సామాన్యురాలు యొక్క చేసినటువంటి ప్రయాస ఇంతగా ఫలిస్తుంది. మరి అటువంటి ఆమె చేసి ఒక పేదరాలు చేసినటువంటి ఒక పని దేవుడు ఎంతగా ఆశీర్వదించారో అది మనం చూడాలి. మనం అనుకోవచ్చు, నేనేం చేయగలను, నా దగ్గర ఎంత ఉంది, నేను ఇస్తే ఏమవుతుంది అని మనం ఆలోచన చేయవచ్చు. కానీ మన స్వార్థలో చూస్తాం, పేద విధవరాలు ఏమి చేసింది? ఆలయంలో కానుక వేసేటప్పుడు 2 కాసులు మాత్రమే కానుక వేసింది. యేసు ప్రభు దాన్ని గమనించి అందరికీ చెప్తున్నారు, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ దానం చేసింది అని చెప్పి తెలియచేశారు. అంటే మనము ఎంత ధనవంతులమా అనేది ముఖ్యము కాదు, కానీ మనం దాన్ని ఎందుకొరకు వాడుకున్నాము, మనకిచ్చిన దాన్ని ఎందుకొరకు వాడుకున్నాం, దాని ద్వారా మనం దేవుని యొక్క మహిమ ఎంతగా పొగడబడుతుంది, దేవుని సంఘ నిర్మాణం కోసం మనం చేసిన కృషి ఏమిటి అని మనకు అర్థమవుతుంది. ఈరోజు మరి తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క కృషి మనం చూడగలుగుతున్నాం, దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం. అలాంటి వారు తిరుసభకు ఎంతో అవసరం. మరి ఇలాంటి యొక్క అన్య దేశంలో క్రీస్తుని తెలియని వారు ఎందరో ఉన్నారు, ఆయన నామాన్ని ఎరగని వారు ఎందరో ఉన్నారు. మరి వారందరికీ తెలియపరిచి బోధించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనదై ఉన్నది. మరి అలాంటి ఆమె లాంటి నిస్వార్థ బుద్ధిని మనకు దయచేయాలని, దేవుని కోసం అనుకున్నది కొద్దిగా సమర్పించుకొని ఆ దేవుని యొక్క సంఘానికి మనము అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయాలని, మనకి మరి పునీత పౌలుకు ఆ బాధ్యత ఇస్తే బాధ్యతను ఎంతగా ఆయన చేశాడో మనందరం కూడా దేవుని ప్రజలుగా మనకున్నటువంటి బాధ్యత సంఘం పట్ల, మన తిరుసభ పట్ల మనకున్నటువంటి ఒక బాధ్యతని మనం కూడా పట్టుదలతో నెరవేర్చి ఆ సంఘ నిర్మాణం కోసం పాటుపడదాం. మనకున్నది దైవ సేవ కొరకు వాడుకుందాం. ఈ విధముగా ప్రతిరోజు మనం చేసేటువంటి పని ద్వారా క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఘనపరచబడాలని మన ప్రయత్నాలు, ప్రార్థనలు సాగిస్తాం.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల విధేయని సర్వేశ్వరునికి ప్రీతికరమోటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించే అర్పణలతో పాటు దయతో స్వీకరింపము. భక్తితో మేము నిర్వహించి ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితిరి, పాపం చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరస్తులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకం చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున స్యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని ప్రజలుగా ఎన్నుకొనబడినటువంటి మనమందరము ఆయనకు తగిన బిడ్డలుగా జీవిస్తూ దేవుని మహిమను మన జీవితాల్లో మన మంచి కార్యాల ద్వారా నెరవేర్చుటకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయునట్లు చేయకండి. దుష్టజతుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ వైభవం మిక్కిలి వినయంతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన మీ కుమారుని శరీరమును రక్తముతో మా ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ. దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, BA ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, BA ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల, ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 95784 95457. ఈమెయిల్ saintans1958@gmail.com.